మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా ఛానల్కి స్వాగతం. బ్యాంకులు, ఆర్ఆర్బి, పబ్లిక్ సర్వీస్ కమిషను, స్టాఫ్ సెలక్షన్ కమిషను, ఇంకా అనేక కాంపిటీషన్ ఎగ్జామ్స్కి అర్థమెటిక్ అదేనండి న్యూమరికల్ ఎబిలిటీ పేపర్ ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ఆ న్యూమరికల్ ఎబిలిటీలో మంచి మార్కులు సాధించడం కోసం రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటున్నాను. ఈరోజు యావరేజ్ మీద ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే. యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 బాయ్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 14 years. When the age of the class teacher is included, the average becomes 15. Find the age of the class teacher. దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. అది ఏజ్ ఆఫ్ ది న్యూ ఎంట్రంట్. ఇక్కడ న్యూ ఎంట్రంట్ ఈజ్ ది టీచర్. సో ఏజ్ ఆఫ్ ది టీచర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ యావరేజ్. యావరేజ్ ఈజ్ 15 years. సో ఏజ్ ఆఫ్ ది టీచర్ is equal to new average. New average is 15 plus number of old members. Old students and old boys are 30 into increase in average. New average is 15 minus old average is 14. సో 15 minus 14 అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 15 plus 30 into 1 that is 50. 15 plus 30 that is equal to 45. సో ది ఏజ్ ఆఫ్ ది టీచర్ ఈజ్ 45 years. ఇది చాలా సింపుల్. ఇది ఈ ఫార్ములా ఒకటి కనుక మనం గుర్తుంచుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మరో క్వశ్చన్ చూద్దాం. ది యావరేజ్ వెయిట్ of 4 men is increased by 3 kg when one of them who weighs 120 kg is replaced by another man. ఇందులో రీప్లేస్మెంట్ జరిగింది. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ది న్యూ మ్యాన్? దీనికి కూడా డైరెక్ట్ ఫార్ములా ఉంది. వెయిట్ ఆఫ్ ది న్యూ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది రిమూవ్డ్ పర్సన్ ప్లస్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంటూ ఇంక్రీజ్ ఇన్ యావరేజ్. ఇక్కడ వెయిట్ ఆఫ్ ది న్యూ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది రిమూవ్డ్ పర్సన్. ఎంతది? 120 kgs ప్లస్ నంబర్ ఆఫ్ పర్సన్స్. ఇంతకుముందు 4 members ఒకరితో రీప్లేస్ చేసినా కూడా మళ్ళీ నంబర్ ఆఫ్ పర్సన్స్ 4. నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంటూ ఇంక్రీజ్ ఇన్ యావరేజ్. యావరేజ్ ఇది ఇంక్రీజ్ బై 3 చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ ఇస్ 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 120 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 132 kgs. సో ది నంబర్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ది న్యూ ప్యాన్ ఈజ్ 132 kgs. ది యావరేజ్ ఆఫ్ మార్క్స్ obtained by 120 candidates in an exam is 35. If the average marks of passed candidates is 39 and that of the failed candidates is 15, then what is the number of passed candidates? ప్రాబ్లం చాలా క్లియర్గా ఉంది. దీనికి మనం అలిగేషన్స్ అనే మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఆఫ్ అలిగేషన్స్ ప్రకారంగా మనం దీన్ని చేయొచ్చు. పాస్డ్ క్యాండిడేట్స్ అలాగే ఫెయిల్డ్. ఇక్కడ 35 అనేది యావరేజ్ మార్క్స్ ఆఫ్ టోటల్ క్యాండిడేట్స్. సో టోటల్ క్యాండిడేట్స్ 35 ఇక్కడ తీసుకోవాలి. తర్వాత పాస్డ్ క్యాండిడేట్స్ 39 అలాగే ఫెయిల్డ్ క్యాండిడేట్స్ 15. గుర్తుంచుకోండి ఇది అలిగేషను. అందులో ఈ 39 minus 35 is 4 and 35 minus 15 is 20.
సో ఇందులో నుంచి నంబర్ ఆఫ్ పాస్డ్ క్యాండిడేట్స్ ఈజ్ ఈక్వల్ టు టూ, అంటే ఇది రేషియో కడుతున్నాము, టు నంబర్ ఆఫ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఈజ్ ఈక్వల్ టు 20:4. మళ్ళీ చెప్తున్నాను, నంబర్ ఆఫ్ పాస్డ్ క్యాండిడేట్స్ టు నంబర్ ఆఫ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఇది రేషియో ఇది 20:4. అప్పుడు నంబర్ ఆఫ్ పాస్డ్ క్యాండిడేట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 120 కదా, 120. సో 20:4 ఈజ్ ఈక్వల్ టు 5:1. రెండింటిలోనూ ఫోర్త్ టేబుల్ పోతుంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేసాము. సో 120/5+1 అంటే ఈ రెండు యాడ్ చేస్తున్నాము ఇంటూ ది నెంబర్ ఆఫ్ పాస్డ్ క్యాండిడేట్స్ ఈజ్ ద రేషియో 5 కదా, ఇంటూ 5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 120/6 into 5. So the answer is 100. So the number of passed candidates are 100. సో ఈ ఎలిగేషన్ ప్రకారంగా దీని యొక్క యావరేజ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. మరో ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 20 boys whose average age is decreased by 2 months when one boy aged 18 years is replaced by a new boy. Find the age of the new boy. యావరేజెస్లో మనకి జనరల్గా ఈ బ్యాంక్ IBPSలో వచ్చే క్వశ్చన్స్ అనేవి దాదాపుగా ఇలాగే ఉంటాయి, చాలా ట్రిక్కీగా ఉంటాయి. అందుకే వీటిని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఇందులో దీనికి మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏజ్ ఆఫ్ ది న్యూ పర్సన్, ఫైండ్ ది ఏజ్ ఆఫ్ ది న్యూ బాయ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఆఫ్ ది రిమూవ్డ్ పర్సన్. ఇక్కడ ఏజ్ ఆఫ్ ది రిమూవ్డ్ పర్సన్ అంతా 1/18 years is replaced. So age of the removed person is 18 minus number of persons. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏం మారలేదు, 20లోనూ ఒక బాయ్ని రీప్లేస్ చేశారు. 20 ఇంటూ డిక్రీజ్ ఇన్ యావరేజ్. యాక్చువల్గా ఎంత ఉంది, ది డిక్రీజ్డ్ బై 2 months అన్నారు కదా, ఇక్కడ 2 months అని మనం ఇయర్స్ కింద మార్చుకోవాలి. అంటే 2/12, 18 minus 10/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 14 years. నేను డైరెక్ట్గా వేస్తున్నాను, 8 months కూడాను చేయాలి. ది యావరేజ్ శాలరీ ఆఫ్ ఎంటైర్ స్టాఫ్ ఇన్ అన్ ఆఫీస్ ఈజ్ 120 rupees per month. ది యావరేజ్ శాలరీ ఆఫ్ ఆఫీసర్స్ ఈజ్ 460 and that of non-officers is 110. If the number of officers is 15, find the number of non-officers in the office. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 120, 460, 110 ఇవన్నీ కూడాను యావరేజ్కి సంబంధించినవే. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్కి మనం మెథడ్ ఆఫ్ ఎలిగేషన్ మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, మెథడ్ ఆఫ్ ఎలిగేషన్స్లో ఆఫీసర్స్, నాన్ ఆఫీసర్స్, ఈ సాలరీ ఆఫ్ ది ఎంటైర్ ఆఫీస్ ఈ 120 మధ్యలో రాసుకోవాలి. ఆఫీసర్స్ యావరేజ్ ఈజ్ 460, నాన్ ఆఫీసర్స్ యావరేజ్ ఈజ్ 110. సో 460 minus 120, this is 340. The difference between 120 and 110 is 10. ఓకే, మనం కేవలం డిఫరెన్స్ మాత్రమే చూస్తున్నాం, జాగ్రత్తగా గుర్తుంచుకోండి అలిగేషన్స్లో. అప్పుడు ఆఫీసర్స్ ఈజ్ టు నాన్ ఆఫీసర్స్ ఈజ్ ఈక్వల్ టు 10:340, దట్ ఈజ్ ఈక్వల్ టు 1:34. ఇది సింప్లిఫై చేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి,
Find the number of non-officers in the kada. So the number of non-officers is equal to officers to non-officers is 1:34. సో ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు 15 అని వచ్చేసాడు కదా. ది నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఇది 15 కాబట్టి నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఈజ్ 15 అండ్ ది రేషియో ఇస్ 1:34. సో నాన్ ఆఫీసర్స్ ఈజ్ ఈక్వల్ టు 15 into 34/1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 510. సో ది నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఆర్ 15 and the number of officers are 510. ఓకే, ఇప్పుడు యావరేజ్ స్పీడ్కి సంబంధించిన కూడా ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది, చూద్దాం. ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ x km/h, దెన్ ద యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ అంటే అప్ అండ్ డౌన్ ఈజ్ 2xy by x plus y km/h. This is average speed. If half of the journey is traveled at a speed of x kilometers and the next half is at a speed of y kilometers, then the average speed during the whole journey is also 2xy by x plus y km/h. అంటే ఎంటైర్ జర్నీ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చినా కూడా సేమ్ ఫార్ములా, కానీ అందులోనే సగం జర్నీకి ఒక స్పీడు, మిగిలిన సగానికి మరొక స్పీడ్తో వెళ్ళినా కూడాను సేమ్ ఫార్ములా అవుతుంది. అది మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఫ్రమ్ A to B at the rate of 20 km/h and from B to A at the rate of 10 km/h. What is the speed for the whole journey? ఇందులో డైరెక్ట్గా ఫార్ములా ప్రకారంగా మన ఫార్ములా ఉంది 2xy by x plus y. This is equal to 2 into x అంటే 20 into y means meters by x plus y అంటే 20 plus 10. That is equal to 40 into 10, 400 by 30. This is equal to 40/3 km/h. This is the average speed. ఓకే, ఫార్ములాస్ అప్లై చేయడం ఎంతో ఇంపార్టెంట్. ప్రాబ్లం అర్థం చేసుకొని ఫార్ములా కనుక అప్లై చేస్తే విత్ ఇన్ సెకండ్స్ మీరు ప్రాబ్లం సాల్వ్ చేయగలరు. ఇలాంటి మరిన్ని లెసన్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే అందరికీ ఉపయోగపడే ఈ లెసన్స్ కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.